జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మనం కొద్దిగా గమనిస్తే కొన్ని విషయాలను మనం గ్రహించగలుగుతాం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూలిపోయాయి. కొత్త ప్రభుత్వాలు అధికారం చేపట్టనున్నాయి. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రభుత్వ వ్యతిరేకత చాలా మెండుగా ఉంది అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఉంటే ఉంది. అది ఎన్నికల్లో కూడా అంత స్పష్టంగా కనిపించలేదు. ఎన్నికలు సమీపించిన తర్వాత కొద్దిగా కనిపించింది. బ్యాలెట్‌లో మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కేవలం బ్యాలెట్‌లో మాత్రమే కనిపిస్తుంది తప్ప, అంతకుముందు కనిపించటం లేదనేటువంటి భావన ఇవాళ మనకు సర్వత్రా వ్యాపించింది. ఇంకో మాట చెప్పాలంటే చాలా సంస్థలు, సర్వే సంస్థలు చాలా శాస్త్రీయంగా చేసేటటువంటి సర్వేలన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ విఫలమయ్యాయి. ఏదో అరకొర తప్ప కొన్ని చోట్లయితే వ్యతిరేకమైన ఫలితాలు కూడా రావటం జరిగింది. అంటే సర్వే సంస్థలు కూడా ప్రజల యొక్క నాడిని పట్టుకోవటంలో విఫలమవుతున్నాయనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు గురించి చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది తమిళనాడులో. తమిళనాడులో విజయ్ అసలు ప్రారంభించినప్పుడు సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితం అవుతాడు అనేటువంటి భావన అందరూ చెప్పారు. దగ్గరికొచ్చిన తర్వాత పోటీ బాగా ఇస్తున్నాడనేటువంటి భావన చెప్పారు. ఆ తరువాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా స్టాలినే గెలుస్తాడు, డీఎంకేనే గెలుస్తుందనేటువంటి మాట మాట్లాడారు. కానీ 1, 2 సంస్థలు మాత్రం విజయ్ అధికారంలోకి రాబోతున్నాడని చెప్పారు. కానీ ఎవరు అంతగా నమ్మలేదు. స్టాలినే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావచ్చు అనేటువంటి భావన ఏర్పడింది. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంది. చివరికి స్టాలిను, ఆయన కుమారుడు ఇద్దరు ఓడిపోయారు. విజయ్ 2 చోట్ల గెలిచాడు. అధికారం చేపట్టబోతున్నాడు. బహుశా ఒక 5, 10 తగ్గేటటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. స్టాలిన్ చివరికి డీఎంకే అలా ఇలా కష్టపడి సెకండ్ ప్లేస్‌లోకొచ్చింది. ప్రారంభంలో అయితే అది థర్డ్ ప్లేస్‌కి పోయి చివరికి అపోజిషన్ స్థాయి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదేమోనని అనిపించేది. ఏది ఏమైనా స్టాలిన్ చాలా బ్రహ్మాండంగా చేశాడు, అద్భుతంగా చేశాడు అని మీడియా పొగిడినప్పటికీ చాలామంది విశ్లేషకులు స్టాలిన్ పరిపాలన చాలా బాగుంది తమిళనాడులో అని ఊదరగొట్టినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉండటం వలన బాబు కొడుకులు ఇద్దరూ కూడా ఓటమి పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఇంకా విజయ్ విషయానికొస్తే విజయ విజయ్ విషయానికొస్తే విజయ్ చాలా రికార్డులు సృష్టించాడు. ప్రారంభం నుంచి అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి గెలిచేంత వరకు ఎక్కడ జడవకోకుండా ముందుకు వెళ్ళాడు. సాహసోపేతంగా ముందుకు వెళ్ళాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోనే హీరో కాదు, ప్రజల మధ్యన కూడా హీరో అనేటువంటి మాట అనిపించుకోగలిగాడు గాబట్టే విశ్వాసం పెరిగింది. ప్రజలు ఆయన పక్కన మొగ్గారని నేను అభిప్రాయపడుతున్నా. ముఖ్యంగా ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు. ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన సినిమాను కూడా రిలీజ్ చేయకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ తగాదాల గురించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపహాస్యాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పాడు. బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా, ఇంకా అనేక మంది పొత్తుకు రమ్మన్నా, నేను పొత్తులకు వెళ్ళను, ఒక్కడినే పోటీ చేస్తాను, సింగిల్‌గానే సింహం పోటీ చేస్తుందని గర్జించాడు. ఆ గర్జించినటువంటి గర్జన ప్రజలు విని వీరవేశారు. ఆయన్ని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది చాలా మందికి గుణపాఠం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సాహసిస్తే తప్ప అధికారం రాదు అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని విజయ్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు. ఈవెన్ తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. ఈయనకన్నా పెద్ద స్టార్లు అనుకునేవాళ్ళు కూడా పెట్టారు. కానీ ప్రజల మధ్యన నెగ్గలేకపోయారు. కొంతమంది వెనక్కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది సినిమా స్టార్స్ రాజకీయ పార్టీలు పెట్టారు. కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేశారు. ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రం ఇదే పద్ధతుల్లో సాహసంగా ముందుకు వెళ్ళాడు. ఏత బోత నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఎంతో కొంత మొండితనం లేకపోతే కుదరదు అని తేల్చేశాడు విజయ్ కూడా. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. అనేకమైన ఆశలు చూపారు. ఎవరితోనూ కలవకోకుండా మొండిగా పోరాటం చేసి విజయ డంకా మోగించాడు. అందువల్ల సాహసం సేయరా డింబక అని ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు. అదేవిధంగా సాహసం చెయ్యంది
రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేమనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కొన్నిసార్లు సాహసాలు విఫలమవ్వచ్చు. కానీ ఆ విఫలం కూడా పునాదులు పడతాయి బలంగా గెలుపు కోసం అనేది చరిత్రలో చాలా విషయాలను మనం గమనిస్తాం. ఏది ఏమైనా ఎన్ని చేసినా విజయ్ గురించి పదే పదే చెప్పుకోవాలి మనం. విజయ్ ఘాటుగా, చాలా చురుకుగా ప్రజల మధ్యకి వెళ్ళగలిగాడు. అనేక విధాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళబట్టే ముఖ్యంగా యువకులు ఆయన్ని ఆదరించారు, ఓట్లు గుద్దారు, అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించాలి. చర్చించడం అంటే కంటే చాలామంది అంటున్నారు, పోలుస్తున్నారు. సినిమా యాక్టర్‌ని పోల్చడం అనేది చాలా సహజం. 'ఎన్టీ రామారావుతో' పోలుస్తారు, 'విజయ్‌తో' పోలుస్తారు. ఇవాళ 'పవన్ కళ్యాణ్' గారిని చాలామంది పోల్చి చూస్తున్నారు. నేను 'పవన్ కళ్యాణ్' గారి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ, ఈ సందర్భంలో మాట్లాడక తప్పదు. సరే 'పవన్ కళ్యాణ్' గారి గురించి నేను మాట్లాడినప్పుడు జన సైనికులో, లేకపోతే నా కాపు సోదరులో కించిత్తు బాధపడినా, ఉన్న వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశ్యంతో 2, 3 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. విజయ్‌లాగా సాహసం చేస్తే, ఆ రోజున చిరంజీవి గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఏదో ఒక దశలో అయి ఉండేవారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కాపులు చిరకాల కోరిక, ఒక కాంక్ష. ఈ రాష్ట్రానికి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చేశారు. మనం కూడా ముఖ్యమంత్రి చెయ్యాలి అని కాపుల ఆశలను అడియాసలు చేసేటటువంటి కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైపోయి ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సాహసం చేయలేని వాళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళలేని వారు రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఇవాళ. ఆయన అంతగా ధైర్యం చేసే శక్తి లేకపోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మందికి నేననే మాట కాస్త ఇబ్బందిగా ఉన్నా, రాజకీయాలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తాను అధికారంలోకి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటే 15 సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకున్న రోజునే రాజకీయాలకు మీరు పనికి రారు అనే విషయాన్ని ప్రజలు గమనించారనేది తెలుసుకోవలసిన సత్యమని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఏది ఏమైనా విజయుడి యొక్క వీరత్వానికి, విజయ్ గెలుపుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలియజే